న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహేశ్వరం బీజేపీ కార్యాలయం. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత 2 రోజుల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానం. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియా సమావేశం. డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహేశ్వరం బీజేపీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం బీజేపీ బడంగపేట మున్సిపల్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా కార్పొరేటర్లను అవమానించారు, తగిన గౌరవం ఇవ్వలేదని వాపోయారు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ గా వ్యవహరించారని జై కాంగ్రెస్ అంటూ నినాదాలిస్తూ కార్పొరేటర్లను పిలిచి అగౌరవపరిచారని మండిపడ్డారు. వెంటనే మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేదంటే మేయర్ ని అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ లేకుండా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ నాయకులు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రాజశేఖర రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సురకర్ణారెడ్డి, బీజేపీ నాయకుడు ఏనుగు రామిరెడ్డి, జొరల ప్రభాకర్ మరియు దొడ్డి శ్రీశైలం కురుమ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన మహేశ్వర అసెంబ్లీలో బడంగపేట మున్సిపల్ పరిధిలో నిన్న ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు మన మున్సిపాలిటీకి వచ్చారు. దాదాపు 30 కోట్ల నిధులు మంజూరు చేశారు, శంకుస్థాపన చేశారు. ఆ 30 కోట్ల నిధులు కోసం అవసరం లేదు. ఎందుకంటే ఈ బడంగపేటలో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టే పైసలు, ప్రతి ఇల్లు నిర్మాణం చేసుకున్న డబ్బులు అవి. మీరు శ్రీధర్ బాబు పిలిస్తే మాకు నష్టం ఏం లేదు. అయినా కూడా మీరు శ్రీధర్ బాబు పిలుచుకొని మన రేవంత్ రెడ్డిని పిలుచుకొని ఎవరైనా పిలుచుకొని మాకు సంబంధం లేదు. కానీ మీరు వస్తప్పుడు పిలిస్తప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు తీసుకురావాలి. దాదాపు నిన్న 200-300 కోట్లు తీసుకొస్తే మేము గౌరవపడతాం. ఎందుకంటే మా మున్సిపాలిటీకి డబ్బులు వచ్చి మేము సంతోషపడుతుంది. డబ్బులే మావి, శోకం మీది. ఎందుకంటే ఇది నిన్న వచ్చిన సభ ఎట్లుందంటే మొత్తం కాంగ్రెస్ మహాసభలకు చేసుకున్నాడు. ఆనాడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో, సబితా ఇంద్రారెడ్డి మీద ఎట్లా చేసిందో అదే రకంగా ఇక్కడ ఉన్న కిచెన్ గారి లక్ష్మారెడ్డికి ఏం అధికారం ఉందని ఆయన అన్నింటిలో ప్రోటోకాల్ పాడి వస్తూ ఉన్నారు. ఆయనకి ఏం అధికారం ఉంది. కానీ రండి, మేము వద్దంటలేము. మీ పార్టీ మీరు రాష్ట్ర మంత్రి వాళ్ళు వచ్చి రావద్దంటలే మేము. అయినా కూడా ఉన్న స్థానిక మేయర్ గారు మీరేనమ్మా, మీరు దాదాపు ఒక సర్పంచ్ చేశారు, వైస్ చైర్మన్ చేశారు, మేయర్ చేశారు, ఎమ్మెల్యే కూడా పోటీస్తారు. మీకన్నా ప్రోటోకాల్ తెలియదా? ఇక్కడ ఉన్న కార్పొరేట్ అందరూ పిలుచుకొని అందరిని గౌరవించాలని కనీసం ధర్మం కూడా లేదా? గతంలో టీఆర్ఎస్ ఏ రకం బుద్ధి చెప్పారో ఈ మన తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పతనంకు అప్పుడే నాంది వలికింది. మొన్న కూడా ఏం చేశారని సంబరాలు చేసుకుంటారా? మీరు 2 లక్షల రూపాయలు మీకు చేసినారు. 2 లక్షల రూపాయలు ఎవరు రేవంత్ రెడ్డి అని ఏమన్నాడు? అక్కడ 2 లక్షల రూపాయలు మేము ఖచ్చితంగా చేస్తాం, మిత్తుతో సహా చేయాలి. రైతులను మోసం చేస్తారు. రైతు బీమా లేదు, రైతు సబ్సిడీ లేదు, రైతులకు ఏం చేసింది లేదు, రేషన్ కార్డు లేదు, కావాలి ఉచిత బస్ అన్నారు. ఉచిత బస్ అని ఎవరు చేస్తారు చెప్పు? ఇట్లా తిరిగి చేస్తారు. ఏ ఆడపిల్లకు కూడా ఉచిత బస్సు ఇష్టం లేదు. ఉద్యోగ వృత్తిస్తున్నావు. నిన్న ఖబర్దార్ రేవంత్ రెడ్డినా, నిన్న వచ్చింది మా మీర్పేటకు. మీరు మా ప్రజలకు ఏదో చేయనీకి రాలేదు. మీరేమనుకుంటారంటే కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చిందని. కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చిన 2 నెలలకే మీ పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మీరు ఇంకా మారకపోతే రాబోయే రోజుల్లో మొన్న టీఆర్ఎస్కి ఎట్లా గతిపడ్డదో అంత ఘోరాధిఘోరంగా పడతామని మేము కోరుతా ఉన్నాం. అప్పుడే స్టార్ట్ అయింది. మీరేం రేవంత్ రెడ్డి మీరేమన్నారు? ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాంట్లో పోతే లేదు రాజీనామా పోవాలి. మీ పని ఏందయ్యా? రాగానే స్టార్ట్ చేస్తే 10 మంది ఎమ్మెల్యే చేంజ్ చేయించుకున్నావు. వాళ్ళందరూ దమ్ముంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే, మీ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే రాజీనామా చేసి మీరు నిలబడాల్సి కోరుతా ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీకి ఎంతో మంది వస్తా ఉన్నారు. వస్తామని చెప్తే కూడా మేము ఒకటే చెప్పినాం,
మా భారతీయ జనతా పార్టీకి వస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారా గెలవరా మాకు అనవసరం, ఖచ్చితంగా రాజీనామా చేసి రామని చెప్తా ఉన్నాం. కానీ అన్న మేయర్ గారు, మేడం మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాం. నిన్న మా కార్పొరేటర్ అవమానం జరిగింది, మా మున్సిపల్ ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది. మీ శ్రీధర్ బాబు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించే కనీస ధర్మతం ఉండాలనుకుంటాం. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎవరు అడగనిపోతే వాళ్ళ మీద దౌర్జన్యం మాట్లాడు. ఏ మున్సిపల్ ఆఫీస్కి పోయినా కూడా మాకు పని చేయొద్దని చెప్పడం ఇంత ఘోరాధిఘోరంగా మిమ్మల్ని చూస్తున్నాం. కానీ ఒక రజాకాల పాలనలోకి అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాము, రాబోయే రోజుల్లో మీ మహేశ్వరంలో తిప్పి 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 కొట్టి మూసినది వేస్తామని కోరుతా ఉన్నాము. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. గౌరవ పాత్రికేయ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా విలేకరుల సమావేశానికి వచ్చిన సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. నిన్న బడంపేట్ కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న 32 మంది కార్పొరేటర్లు 4 గోడల మధ్యలో కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు అయితే ఉన్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా 31 మందికి నేను అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది. ఎందుకంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి ఫండ్స్ తోటి లోకల్లో ఉన్న కార్పొరేటర్ అందరూ కూడా వారి వారి వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎక్కడైనా చిన్న చిన్న వాటర్ లైన్లు, ఈ పనులకు కూడా శంకుస్థాపన చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళ హక్కులను కూడా హరించే అధికారం మేయర్ గారికి ఎక్కడని నేను అడుగుతున్నాను. కార్పొరేటర్కు స్థాయి ధీటుగా ఈరోజు ఒక క్యాబినెట్ మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రారంభోత్సవం చేయించు. అదే శిలాపలికలకు మీరు ఏదైతే కార్పొరేటర్ ఉన్నాడో ఆ ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉంటాయో అక్కడే ప్రారంభోత్సవం చేసే కార్పొరేటర్కు గౌరవం ఉంటుంది. గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, బీజేపీ కార్పొరేటర్లకు మొత్తం మంది కూడా నిన్న జరిగినటువంటిది ఈ అవమానకరమైన పరిస్థితి ఏదైతే ఉందో, ముఖ్యంగా అభివృద్ధి స్థాయిలు 3 రకాలుగా ఉంటాయి. పంచాయతీలో అయితేనేమో లోకల్ బాడీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కలిసి వారి వారి ఫండ్స్ తోటి చేసే కార్యక్రమాల అభివృద్ధి. దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానివ్వండి, ఎంపీ గారు ఏమనంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి, స్థానిక మంత్రివర్యులు ఎవరంటే రాష్ట్రం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు ఈ శిలాపలకాల స్థాయి మారుతూ ఉంటుంది ఇక్కడ. కానీ నిన్న జరిగింది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మాత్రమే. ఇక్కడ వీటిని చేసినప్పుడు ఆ తర్వాత 3వ స్థాయిలో వచ్చినప్పుడు నిన్న జరిగినటువంటి అధికార ప్రోగ్రాం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. ఇది అభివృద్ధి కార్యక్రమం, అఫీషియల్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఏదైతే బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించాలి. కానీ ఆడొక కాంగ్రెస్ పార్టీ సమావేశంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. బీజేపీ ఏదైతే ప్రజాప్రతినిధులు మరి అవమానపరిచారో దీనికి కారణం ఏదైతే మున్సిపల్ మేయర్లో వారు, కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పాటించాలి. వాళ్ళు చెప్పాలి ఇది ఏదైతే వాళ్ళ సొంత పార్టీ లాగా వాళ్ళు చేశారు కాబట్టి అది చాలా తప్పు, ప్రజా విరుద్ధము, మరి అది అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి వీరందరూ కూడా అయితే అవమానపరిచారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ప్రజలు హర్షించరు. అయితే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గర్వంగా పోయిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో పోతుంది. వీరికి తగిన బుద్ధి చెప్పే విధంగా మరి ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే ఎలక్షన్లలో మేము కూడా పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మళ్ళా
జరగకుండా మరి ఏదైతే జరిగితే కూడా మేము దీన్ని ఎదుర్కొంటాము. ఖచ్చితంగా మీరు దీనికి ప్రజలు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి గారి ప్రోగ్రాంలో ఏదైతే జరిగిందో అది ప్రోటోకాల్ విరుద్ధంగా జరగడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా అవమానం, కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేయర్ గారు ఇవి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన మేయర్ గారు ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెప్పు కోసం, అధినాయకుల మెప్పు కోసం కార్పొరేషన్ని అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినామని చెప్పి ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఈ రకంగా చేసుకుంటూ పోతే మొన్న టీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏ రకంగా అయితే బుద్ధి చెప్పారో రేపు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కూడా మేయర్ గారు మా కార్పొరేటర్లకు, కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేయర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పేదాకా ఊరుకునే ప్రసక్తి ఉండదు. రేపు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుంచి మేయర్ గారిని కూడా ఎక్కడ ఏ వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరించేస్తుంది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత 2 రోజుల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ ను అభినందిస్తూ జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయింద్రారెడ్డి, తీగల విక్రమ్ రెడ్డి కార్పొరేటర్ ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సబితాయింద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవిశ్వాస తీర్మానంలో గెలిచి పార్టీ పేరును స్థానంలో నిలిపిన గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లను, నాయకులను శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. మరియు ఎమ్మెల్యే సబితాయింద్రారెడ్డి ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కోరారు. కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
మా పాడి షరీఫ్ అక్కడ పోతే చేస్తుంది. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారి అవిశ్వాసం పెట్టిన అందరికి తెలిసిన విషయమే. దాంట్లో మన బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మా విక్రమ్ రెడ్డి గారికి కంగ్రాట్స్ చెప్తూ, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరన్నీ చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లొంగ తీసుకొని మున్సిపాలిటీలే కానీ, మండలాలే కానీ, మండల ప్రెసిడెంటే కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా కూల్స్తున్నారు. మా దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో మా సబితా ఇందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లందరూ కూడా గట్టిగా ఉండి నెల క్రితం మేయర్ గారిని గెలిపించుకున్నాము, ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారిని గెలిపించుకున్నాము. ఇది మీరు ఏ పార్టీలు, రెండు పార్టీలు, బీజేపీ నేషనల్ పార్టీలు అని బీజేపీ కాంగ్రెస్
ఎంత కలిసినా కూడా ఈరోజు ఏం నిరూపమైందంటే బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో ఎంత గట్టిగా ఉన్నామని మరొకసారి నిరూపించుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా, అంటే మహిళా ప్రెసిడెంట్ కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంటే కానీ, జనరల్ సెక్రటరీ కానీ అందరూ కూడా, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్క లీడర్కి, కార్పొరేటర్లకు, మహిళా కార్పొరేటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వచ్చే కాలం కూడా మనం ఇట్లే ఉండాలి, గట్టిగా ఉండాలి. ప్రభుత్వాలు ఏమేమో చేస్తుంటాయి, అయినా కూడా మనకు సబితమ్మ గారు ఉన్నారు కాబట్టి మనం మేడంకి అండగా ఉండాలి. మనకు మేడం కూడా నిధులు తెస్తుంది, మన కార్పొరేషన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇంకా 6 నెలలు మనం ఇలానే పోయి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి మరొకసారి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి కంగ్రాట్స్ చెప్తూ కార్పొరేటర్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సైబరాబాద్ పోలీసులు 4 హెరాయిన్ షెడ్డర్లను పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో సహాయంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల నుండి 1 కిలో హెరాయిన్, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్స్ విలువ 7 కోట్ల వరకు ఉంటుంది. 4 నిందితులను శిల్పారామం సమీపంలో పట్టుబడ్డారు. కిలో హెరాయిన్ 4 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 250 గ్రాముల చొప్పున ప్యాక్ చేసి తీసుకువచ్చారు. 4 నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నాడు. జైలుకు వెళ్తూ తనతో ఉన్న డ్రగ్స్ సంతోష్ ఆచారి నేమి చందుకు ఇచ్చాడు. అలా తనతో డ్రగ్స్ ను ఇతరులకు విక్రయించాలని భావించాడు. నేమి చందురెడ్డి నెలల క్రితం హైదరాబాద్ కు తన సోదరుడు అజయ్ భాటి వద్దకు వచ్చాడు. అజయ్ భాటి అబ్దుల్లాపూర్ మెట్లోని నివాసం ఉంటుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయించడానికి అజయ్ భాటి ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం నేమి చందు మరియు నర్పత్ సింగ్ 1 కేజీ హెరాయిన్ 4 ప్యాకెట్లు తీసుకొని వచ్చారు. కన్జ్యూమ్ చేయరు అలాగని ఉండదు. దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు, అలా కాదు. హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్, లైక్ కొకేన్, ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ నార్కోటిక్. అండ్ మీకు ఐడియా ఉంటుంది, గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా, దర్ ఆర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అటు సైడ్ నుంచే వస్తుంది. సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి మిక్స్ చేస్తారు, ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ, జస్ట్ లైక్ కొకేన్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్. సో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి. మీరు చదివి కూడా ఉంటారు, ఎనీ బిగ్ క్యాచెస్ పోర్ట్స్లో కానీ, ఆఫ్ షోర్ ట్రాలర్స్లో కానీ, బార్డర్స్లోనే ఎక్కువ అవుతుంటుంది. సో యూజువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లోనే అయిందని మనం విత్ అథారిటీ చెప్పలేం, బట్ వెరీ హై పాసిబిలిటీ అక్కడే అయ్యొచ్చు. Usually across the border, it gets smuggled across the border. Border we share. Sorry. Did they tell anything about it? No, these persons are the second layer of peddlers. అజయ్ భాటి అండ్ సిర్వి అని, హరి సిర్వి అని ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్జంప్షన్లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ ఆఫ్ కోర్స్ గాంజా కూడా కాదు. కొకేన్ ఎక్కువ యూ సీ కన్జంప్షన్ ఇన్ పార్టీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇలాంటి ఎన్వైరన్మెంట్ కొకేన్. గాంజా ఈజ్ మోర్ దోస్ హూ వాంట్ చీపర్ డ్రగ్స్, వాళ్ళకి యాక్సెస్లో ఉంటుంది. బట్ దీనిది కన్జ్యూమర్ బేస్ ఇంకా అంత డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్ మాకు తెలియదు, బట్ వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. సార్, ఇంత వాల్యూ అయినటువంటిది హైదరాబాద్లో మరి ఎవరు తీసుకురావచ్చు? కస్టమర్కి సంబంధించినటువంటి డేటా ఇంతవరకు ఏమైనా వచ్చిందా? ఎందుకంటే గత వారమే చూసాం సినిమాకి సంబంధించిన లింక్స్ కూడా బయటపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత కాస్ట్లీ డ్రగ్స్ అంటున్నారు. మరి ఇంత కాస్ట్లీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు గుర్తించారా? అది ఇప్పుడు ఫర్దర్ మేము కస్టడీ తీసుకుంటాం. ఎవరికి అమ్మడానికి చూస్తున్నారు అది వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ లేయర్స్, వాళ్ళ రెగ్యులర్ ఎవరార్ మరి పెడ్లర్స్కి మళ్ళీ మినీ పెడ్లర్స్ ఉంటారు. మినీ పెడ్లర్స్ ఇంకా అంటే పెడ్లింగ్ కూడా ఒక్క 1 లేయర్లో అయిపోదు కదా, అది మల్టిపుల్ లేయర్స్లో పెడ్లింగ్ అవుతుంది. సో వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఎక్కడి వరకు ఉంది. అండ్
ఇక్కడ ఈ డ్రగ్ కేటగిరీ ఎవరు హూ ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ హూ ఆర్ ద డిమాండ్ ఎక్కడ ఉంది అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఈ నేమిచంద్ దానికి డిస్పోజ్ చేయడం, అమ్మడం, దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు, వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడాన్ని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దాంతోపాటు మధ్యలో వి ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిల్లో. సో హెరోయిన్ కూడా మిక్స్, హెరోయిన్ అంటే ఈ ఓపియం కేక్స్ కొన్ని, ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ. బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు. ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. సో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది, ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద అండ్ మంచి వర్కౌట్ చేసినాక మన శంషాబాద్ ఎస్ఓటి అలాంగ్ విత్ మాదాపూర్ పోలీస్ విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో ఒకటి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాచుకున్న చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్, ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్, అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 crores వర్త్ ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది FSL పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమిచంద్ భాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమిచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం. ఈ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొచ్చిండు, అది చిన్న చిన్న ప్యాకెట్లు అంటే 4 ప్యాకెట్స్గా వాళ్ళు డివైడ్ చేసుకొని 4 పావు కిలోలో 250 grams ప్యాకెట్స్లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగ్లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది, చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని వచ్చినారు ప్రైవేట్ బస్సులో. తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా వస్తే అప్పుడు ఇది చేస్తాం.
అట్లా అనుకుంటున్నాను. కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసే అధికారుల తీరుపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. పేరెంట్స్ వెనకకి రండి. వీధి కుక్కల బారి నుండి కాపాడండి, కాపాడండి, కాపాడండి. వీధి కుక్కల బారి నుండి కాపాడండి, కాపాడండి, కాపాడండి. కమిషనర్ అంకుల్ తీసుకోవాలి, తీసుకోవాలి. కొంపల్లి కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి, కొంపల్లి కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి, కొంపల్లి కమిషనర్ పై చర్యలు తక్షణమే తీసుకోవాలి. కొంచెం ముందు పెట్టండి. మెడల్ వేసుకుంటుంది. సంవత్సరాలుగా సంవత్సరాలు కాదు, సంవత్సరాలు బాగా కావచ్చు. సరే మళ్ళీ చెప్పేట మళ్ళీ చెప్పు. హైదరాబాద్ కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేర కులస్తులను బీసీ డి నుండి సవరించి బీసీ ఏలో చేర్చాలని తెలంగాణ మేరు రిజిస్టర్ సంఘం ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మునిగల రామారావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థాయిలో ఉన్న మేర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని వారు కోరారు. మేర కులస్తులు వ్యవసాయం మీద కాకుండా బట్టలు కొట్టే పని వృత్తి కాకుండా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వం బట్టలు కుట్టే టెండర్, స్కూల్ యూనిఫామ్ మేర కులస్తులకు ఇచ్చి టైలర్ కులవృత్తిదారులను ఆదుకోవాలని కోరారు.
నమస్కారం. నా పేరు సంగ వెంకటరాజు. తెలంగాణ మేరు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ని. మా మేరు కులంలో ఉన్నటువంటి మేము ఎదుర్కొన్న సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇచ్చేసినటువంటి మాకు సహకరిస్తున్నటువంటి మా మేరు కులం BCDలో ఉంది. మరి చేతి వృత్తులకు సంబంధించిన కులాలన్నీ కూడా BCAలో ఉన్నాయి. మరి ఆ రోజు మా కుల పెద్దలు అదేవిధంగా అప్పటి అధికారుల నిర్లక్ష్యం వలన మా కులం BCDలో ఉండడం జరిగింది. దాని వలన మా కులానికి స్కాలర్షిప్లు కానీ ఉద్యోగాలు కానీ మరి ఎలాంటివి అందక అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి వరకు రాజకీయంగా చాలా వెనుకబడిపోయినారు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మా కుల అభివృద్ధి కొరకు వెంటనే BCDలో ఉన్నటువంటి BCDని సవరించి BCAలోకి మార్చి అదేవిధంగా మా కుల వృత్తి అయినటువంటి టైలర్కు సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈరోజు మా మేరు కులస్తులు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో TRS ప్రభుత్వంకు మేము చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు మా కులాన్ని పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరు కుల సంఘాలన్నీ కూడా TRS ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా మేరు కులస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం కృషి చేశాం. మరి మా ఆలోచన మేరకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మాకు కార్పొరేషన్ ఇచ్చి మా నమ్మకాన్ని మరి గుర్తించింది. దానికి మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి BCDని వెంటనే BCAలోకి మార్చి మమ్మల్ని ఆదుకోవాలి. అదేవిధంగా మా కుల వృత్తికి సంబంధించిన టెండర్స్ మా కులానికే పూర్తి స్థాయిలో ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో మా కులస్తులు దాదాపు ఒక్కొక్క జిల్లాలో 10,000 నిరుద్యోగులు ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మా కులస్తులకు మరి ఇండస్ట్రీస్ ద్వారా పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేధాన్లో భారీ చోరీ. భారతి ట్రేడర్స్ బ్యాటరీ కంపెనీలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో 5 దుండగులు వచ్చి కత్తులతో ఫ్యాక్టరీలోకి వచ్చి అందులో పనిచేస్తున్న వ్యక్తుల తలపై కత్తి పెట్టి 50 లక్షల రూపాయలను చోరీ చేసుకుని వెళ్లారు. ఆ ఇద్దరు దగ్గర ఉన్న సెల్ ఫోన్లు ఒక రూమ్ లో బంధించి దుండగులు వెళ్లిపోయారని ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు వర్కర్లు తెలిపారు. డోర్ ను పగలగొట్టుకుని బయటకు వచ్చి తన స్నేహితుడు ఇంటికి వెళ్లి ఫ్యాక్టరీ ఓనర్ కి సమాచారం చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ CC కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
ఆయన శంషాబాద్లో ఉంటాడు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య స్వప్నతో పాటు 10 నెలల పాప నక్షత్రను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య స్వప్నపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో భార్య స్వప్న చిన్నారి నక్షత్రను గొంతు నులిమి చంపిన అనంతరం సుచిత్ర రైల్వే ట్రాక్ పై గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ కుటుంబం గత 3 సంవత్సరాలుగా బోయిన్పల్లి ఆర్య సమాజం వద్ద నివాసం ఉంటున్నట్లు, అతను వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా జీవితం కొనసాగిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవ అనుమానంతో ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో 3 మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడుందాం పంపిన్నాం. ఫోన్ ఎప్పుడు తీసుకోలే నిన్న పోయింది ఇంట్లో. గొంతు నువ్వు చంపిండా? ఎంత ముద్దుందో అది చూసి సార్ అది నేను రూమ్ ఏమోని సార్ 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 చెప్పండి. ఈరోజు మార్నింగ్ 5 o'clockకి గణేష్ అనే ఒక ఆటో డ్రైవరు 100 డైల్ కాల్ చేసి నేను అదే బోయిన్పల్లిలో ఆర్య సమాజ్ దగ్గర నా భార్య బిడ్డని హత్య చేసినాను. తర్వాత నేను ఈ రైల్వే ట్రాక్ ఏరియాలో పోతున్నా, నేను కూడా సూసైడ్ చేసుకుంటున్నాను 100 డైల్ కాల్ చేయడం జరిగింది. వెంటనే మా బోయిన్పల్లి కారు పెట్రోలింగ్ వాళ్ళు అలర్ట్గా అయ్యి ఇమీడియట్గా ఇక్కడ స్పాట్ దగ్గరికి వస్తే ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకో టీము అతను ఫోన్ చేసిన లొకేషన్ పట్టుకొని ఇంకో టీం అటు పోవటం జరిగింది. అయితే ఇంటి దగ్గరికి వచ్చిన టీము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య స్వప్న, తర్వాత నక్షత్రాన్ని 11 months బేబీ, వీళ్ళిద్దరూ అచేతనంగా పడిపోయి ఉన్నారు. అంటే ఆల్రెడీ చనిపోయినట్టు ఈ లోపల అంబులెన్స్ వాళ్ళు 108 వాళ్ళు కూడా వచ్చి కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికోసం ఏర్పాటు చేస్తే 6:06 ఈ సుచిత్ర అల్వాల్ రైల్వే ట్రాక్ మధ్యలో ఈ గణేష్ అతను కూడా
రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడం జరిగింది. సార్ ఇలా కారణం ఏంటి మీరు చనిపోవడానికి? 100 డైల్ కాల్ చేయటం కూడా చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తున్నట్లు, వేరే అతనితో చేస్తున్నట్లు, అందుకోసమే మర్డర్ చేసినట్టు అతను ఫోన్లో చెప్పినాడు. తర్వాత ఇతను మొత్తం ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 7 years ఉంటుంది, చిన్న అమ్మాయి వచ్చేసి 4 years ఉంటుంది. త్రివేణి, పనుశ్రీ అని. వీళ్ళిద్దరిని మాత్రం ఏం చేయలేదు. ఇద్దరు కూడా ఇప్పుడు ఇంట్లోనే బయట కూర్చొని ఉన్నారు. అయితే ఇతను మార్నింగ్ 3:45కి ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు వీళ్ళ ఓనర్కి చెప్పి ఆమెని చెప్పి ఇట్లా నేను కూరగాయల మార్కెట్ పోతున్నాను, ఎందుకంటే ఇతను ఆటో డ్రైవర్, మార్కెట్ పోతున్నాను అని చెప్పింది. తర్వాత 4:45 ఆ టైంలో మళ్ళీ అగైన్ ఈ కాల్ ఓనర్ ఆమెకు ఫోన్ చేసి మీరు మా పేరెంట్స్కి ఫోన్ చేయండి అంటే, నువ్వు చేయొచ్చు కానీ ఆమె ఓనర్ అంటే, లేదు నాకు యాక్సిడెంట్ అయింది, మా భార్యకి చెప్పకండి, ఆమె పడుకొని ఉన్నది, చాలా టెన్షన్ పడుతుంది, మీరే ఫోన్ చేయండి అంటే, నా దగ్గర నెంబర్ లేదంటే ఇంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది నోట్బుక్లో, మీరు అది చూసి ఫోన్ చేయమని చెప్పింది. లాస్ట్ ఆమెతో మాట్లాడి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత అతను సూసైడ్ చేసుకున్న స్పాట్ కూడా అది జీఆర్పీ వాళ్ళకి వస్తుంది. ఆ జీఆర్పీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు అక్కడ కేసు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అమ్మవారి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలి, బోనాల జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశాం. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలు వారికి ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలి. ప్రజల సహకారంతోనే జాతర విజయవంతం అవుతుంది. నగరంలో జరిగే బోనాల జాతరను విజయవంతంగా నిర్వహిస్తాం. అరే ఇట్లా పెడతా అరే ఇట్లా పెడతా
దేశవ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయంకు తరలి వస్తున్న వేళ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడి సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
సీతారామరాజు జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ వాగులు ఉధృత రూపం దాల్చాయి. దీనితో అనేక గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండ వాగులు పొంగి పడడంతో రంపచోడవరం భూపతిపాలెం గిరిజ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడంతో సుమారు 5 గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రంప గ్రామానికి వెళ్లే రహదారి బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సుమారు 20 గ్రామాల రాకపోకలు స్తంభించాయి. దీంతో రంప బూసిగూడెం చిలకమామిడి తాడేపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరూ కాలువలు తగ్గడానికి ప్రయత్నించవద్దని అధికారులు గిరిజనులను హెచ్చరించారు. అందులో దిగుతావా ఇల్లు సాయిబాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయంలో ఉప్పల శ్రీనివాస గుప్తా మరియు వారి సతీమణి ఉప్పల స్వప్న ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. వ్యాసుడు పేరు మీద గానే ఆషాఢ మాసంలో వచ్చే పున్నమి వ్యాస పూర్ణిమ అంటారు. దీనిని గురు పూర్ణిమగా వ్యవహరిస్తారు. మనకు విద్య నేర్పిన గురువులను స్మరించుకుంటూ సమస్త వేదాలను ఇతిహాసాలను అందించిన వ్యాస భగవానుడికి పూర్ణిమ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటాం. వ్యాస పూర్ణిమ కంటే ఖచ్చితంగా వ్యాస మహర్షిని మాత్రమే తలుచుకొని పూజలు అర్పించవలసిన రోజు. నమస్తే లోకాలకు వ్యాసుడు చూపించిన మార్గ అద్భుతం సకల శాస్త్రాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోంది. నాయకులను జైల్లో పెడుతోంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. విద్య వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ దేశానికి మార్గదర్శిగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టించింది. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తించింది. ఆప్ ను నామరూపం లేకుండా చేయాలని చూస్తుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి కూల్చేందుకు కుట్ర చేస్తోంది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడము. దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ముషీరాబాద్ ప్రెస్ మీట్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఢిల్లీ ఆ ప్రభుత్వ చీఫ్ విప్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ దిలీప్ పాండే మాట్లాడారు. తెలంగాణ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ గారు అంతకుముందు సోమనాథ్ భారతి గారు ఉన్నారు. మీరందరూ కలిశారు. దాదాపు 8-10 సంవత్సరాలుగా సోమనాథ్ భారతి గారు, ప్రియాంక గారు అందరికీ వచ్చారు. అందరు మీరు కలిశారు. ఢిల్లీ అసెంబ్లీ వారు ఇక్కడికి వచ్చున్నారు. దిలీప్ పాండే గారు అది ఇక్కడ పార్టీ నిర్మాణం కార్యకర్తలందరినీ కూడా పర్సనల్గా కలిసి వారి ఒపీనియన్స్ అన్ని తీసుకుని ఇక్కడ పార్టీ నిర్మాణం చేయడానికి ఉన్నారు. అలాగే నాతో పాటు కోర్ కమిటీ సభ్యులు అన్సారి గారు, ఈ మహిళా వింగ్ అధ్యక్షురాలు హేమా జిల్లోచు గారు ఉన్నారు. సో ఇంకా మిగతా దిలీప్ పాండే గారు మాట్లాడతారు.
आप सभी को नमस्कार। और वर्तमान के ऊपर पार्टी क्या कर, पार्टी की सेंट्रल टीम या स्टेट टीम द्वारा दिए जाने वाले टास्क का रेगुलर फॉलोअप किया जाएगा। हर एक साथी के कंट्रीब्यूशन की मॉनिटरिंग की जाएगी और सब कुछ एक सिंगल गोल, एक सिंगल ऑब्जेक्टिव से कनेक्टेड होगा। ये कुछ भी करके तेलंगाना राज्य के लोगों को जिस तरह के बदलाव चाहिए, आम आदमी पार्टी ने जिस प्रकार से दिल्ली के बाद पंजाब के अंदर शिक्षा, स्वास्थ्य, बिजली, पानी और आम आदमी की जिंदगी की जो मूलभूत सुविधाएं, जरूरतें हैं, उनके ऊपर काम किया और वहां के आम लोगों की जिंदगी बेहतर की, बिल्कुल उसी प्रकार से तेलंगाना के लोगों का भी हक है, अधिकार है, वो आम आदमी पार्टी की ओर उम्मीद से देखते हैं। आम आदमी पार्टी का वर्तमान और भावी संगठन, आगामी संगठन ये सुनिश्चित करेगा कि तेलंगाना के जनता की उम्मीदों पे खरा उतरे, क्योंकि दिल्ली, पंजाब, तेलंगाना और पूरा देश देख रहा है कि केंद्र की भारतीय जनता पार्टी की सरकार किस प्रकार से आम आदमी पार्टी को खत्म करने की कोशिश कर रही है। आम आदमी पार्टी की टॉप लीडरशिप को बेबुनियाद आरोप लगाकर, निराधार आरोप लगाकर साजिशन गिरफ्तार किया गया। लोअर कोर्ट से लेकर के सुप्रीम कोर्ट तक जो फैसले आए, जो ऑब्जर्वेशंस आए, जो कमेंट्स आए, उन्होंने ये साबित किया कि न सिर्फ आरोप भारतीय जनता पार्टी की साजिश का नतीजा थे, बल्कि बेबुनियाद थे और लोअर कोर्ट ने तो ईडी के आरोपों की धज्जियां तक उड़ा के रख दी। बहरहाल भारतीय जनता पार्टी जितनी जल्दी ये बात समझ जाए कि हम आम आदमी पार्टी के लोग हैं, हम बी आर अम्बेडकर के और भगत सिंह के चेले हैं, उनकी गिरफ्तारियों से, उनके साजिशों से हम घबराने वाले नहीं हैं। और भारतीय जनता पार्टी के अत्याचार के खिलाफ हम कल भी लड़ रहे थे, उनके अन्याय से आज भी लड़ रहे हैं और आने वाले वक्त में इस देश को बचाने के लिए, देश का संविधान बचाने के लिए, देश में लोकतंत्र बचाने के लिए भाजपा की तानाशाही और गुंडागर्दी से लगातार लड़ते रहेंगे। आप सब लोग देखेंगे आने वाले दिनों में गतिविधियां बढ़ेंगी, सेंट्रल टीम का फोकस तेलंगाना के ऊपर बढ़ेगा, संगठन निर्माण की प्रक्रिया तेज होगी और जैसा कि मैंने कहा, सबकी जवाबदेही तय होगी, तभी यहाँ का संगठन दिल्ली, पंजाब की तरह मजबूत हो पाएगा और यहाँ की जनता की अपेक्षाओं पर खरा उतार मिलने के तुरंत बाद मैं आ नहीं पाया, लिहाजा ये मेरा पहला विजिट है इस स्टेट में और इस विजिट के तहत तेलंगाना राज्य की जितने भी पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसीज हैं और जितने भी डिस्ट्रिक्ट्स हैं जहाँ पे आम आदमी पार्टी के पदाधिकारी हैं, वॉलंटियर्स हैं, एक्टिव मेंबर्स हैं, पिछले 2 दिनों से लगातार उन सभी के साथ संवाद की प्रक्रिया चल रही थी। हम उनसे डायलॉग कर रहे थे, उनके आइडियाज, उनके सजेशंस, उनकी ग्रीवेंसेस, उनके कंप्लेंट्स, मैं खुद एक एक करके सबसे हमने मुलाकात की, सबसे बात की और बहुत सिंसियरिटी और सीरियसनेस के साथ उनके सजेशंस को, उनकी कंप्लेंट्स को, उनके ग्रीवेंसेस को सुना गया, दर्ज किया गया। आम आदमी पार्टी सही मायनों में आम लोगों की तो पार्टी है ही, वो नेताओं से ज्यादा कार्यकर्ताओं की पार्टी है। हमारा यकीन हमेशा से इस बात में रहा कि आम आदमी पार्टी में जो भी नेता बने, पार्षद बने, विधायक बने, सांसद बने, मंत्री बने, वो सिर्फ और सिर्फ अरविंद केजरीवाल जी के नेतृत्व और आम आदमी पार्टी के कार्यकर्ताओं की वजह से बने। बहुत सारे साथियों के फीडबैक थे आम आदमी पार्टी के काम करने के तरीकों के ऊपर, अपने साथियों के ऊपर,
जितने भी लोगों से मुलाकात हुई उन सबको मैं आश्वस्त करना चाहूँगा, उनका फीडबैक बहुत गंभीरता के साथ लिया गया है और आप देखेंगे आने वाले दिनों में उस फीडबैक के ऊपर काम किया जाएगा। संगठन निर्माण सहज कार्य नहीं है, ये बहुत कॉम्प्लिकेटेड टास्क है, लेकिन इसको उतनी ही सिंसियरिटी की जरूरत है। और अरविंद केजरीवाल जी के और आम आदमी पार्टी के राष्ट्रीय संगठन मंत्री संदीप पाठक जी के निर्देशानुसार एक एक करके धीरे धीरे ऊपर से नीचे तक के संगठन को बनाया जाएगा। हर स्तर पे जो भी कार्यकर्ता समय दे सकते हैं उन कार्यकर्ताओं को बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహేశ్వరం బీజేపీ కార్యాలయం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత 2 రోజుల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానం సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి మీడియా సమావేశం ఇవి బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని బులెటిన్స్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే.